లేకపోతే నేను ఏం చేసినా ఒప్పుకుంటారులే అని పనిని ఎగ్గొట్టే సోమరిపోతూ అస్సలు కాదు, అస్సలు కాదు. బహు నీతిమంతుడు. ఆయన పైన వేలు పెట్టడానికి కానీ మచ్చ చెప్పడానికి కానీ ఏ లోపం కూడా లేని నీతిమంతుడు. మరి అట్లాంటి వ్యక్తి ఎట్లా తన పనులు మేనేజ్ చేసుకొని ప్రార్థన చేసి ఉంటాడు రోజుకు 3 మార్లు? హృదయంలో ఒక వేదన, హృదయంలో ఒక స్వరం, హృదయంలో ఒక భారం. నా మీద పిలుపుందే, నేను ప్రార్థించడానికి పిలువబడ్డానే, నా దేశం పాడైపోయిందే, నా దేశాన్ని బానిసలుగా కొనుక్కోబడి వచ్చామే, నా దేశ ప్రజలకి ఎప్పుడు విడుదల కలుగుతుంది? మేము మా స్వదేశంలో లేమే, వేరే రాజు కింద బానిసత్వంలో ఉన్నామే, మమ్మల్ని విడిపించే విడుదల దినం ఎప్పుడు వస్తుంది? అయ్యా మమ్మల్ని కనికరించవా? మేము దోషము చేశాము, పాపము చేశాము, ఇది పరిహరించవా? మా విడుదల దినము ఎప్పుడు అని రోజు తన గుండెల్లో ఒక స్వరము వినబడుతూనే ఉంది. ఒక భారం తనని తినేస్తూనే ఉంది. ఈరోజు ప్రార్థన రావాలంటే భారం రావాలా? ఎవరి పట్ల? స్వదేశం పట్ల. ఎవరి పట్ల? స్వదేశం పట్ల. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది నోటి వరకు మాత్రమే ఉంటుంది, నోటి వరకు మాత్రమే ఉంటుంది. నిజంగా సహోదర ప్రేమ